ఆయన ఆయన చూసిన నేను డాన్స్ చేసింది కానీ సంథింగ్ అబౌట్ మీ హీ థాట్ ఐ షుడ్ బి ఆన్ స్క్రీన్ అండ్ ఆయన పుష్ చేసిన వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో ఐ ఆల్వేస్ కనెక్టెడ్ టు మై ఫాదర్ ఇన్ దట్ వే. అభిలాష్ గారు, ఒక డైలాగ్ వల్ల నిజంగా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు బిల్డ్ చేసుకునే టైం పట్టింది. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఐ థింక్ ఇట్స్ చాలా ఈజీగా రఫ్గా తీసుకెళ్ళిపోయారు, చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు. అక్కడ మీరు చెప్పిన ఒకే ఒక డైలాగ్ మాత్రం అందరినీ కనెక్ట్ చేసేసింది. ప్రతి కొడుకు యుద్ధం వెనక తండ్రే మొదటి సైనికుడు. ఆ ఒక్క డైలాగ్ తో రాజశేఖర్ గారితో చెప్పించింది ఈ సినిమాకి హైలైట్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అభిలాష్. సో మీరు ప్రీమియం ఫార్మాట్ సినిమా అందించారు, ప్రీమియం ఫార్మాట్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి హైదరాబాద్ లో ఏఎంబి, పిసిఎక్స్ అండ్ అల్లు వరకు ఓకే, బట్ అదర్ దాన్ దట్ వాట్ ఆర్ ద అదర్ స్క్రీన్స్ యూ సజెస్ట్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? అదే అంటున్నా, ఇప్పుడు అదే శర్వంతో మాట్లాడుతుండే నిన్నటి నుంచి అల్లు స్టూడియోస్ తో టికెట్స్ కావాలని నన్ను అడుగుతాను. నాకే నేను టికెట్ లేక బయటకు వచ్చాను, నిలబడి చూస్తాను. లైక్ ఐఎమ్ సో గ్లాడ్ మన సినిమా, బికాస్ ద ఎక్స్పీరియన్స్ కోసం తీసాము. పీపుల్ ఆర్ నౌ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. బట్ మీరు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్స్ లో కానీ పర్టికులర్ టెల్ బ్రహ్మరాంబలో కానీ అక్కడంతా పీపుల్ ఆర్ షౌటింగ్ ఫర్ ద క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా. సో పీపుల్ ఆర్ కనెక్టింగ్ ద సీక్వెన్స్. మేము ఎమోషన్ మనకు ఎక్స్పీరియన్స్ కోసం వీ థాట్ అల్లు స్టూడియోస్ బాగుంటుందని. బట్ సర్ప్రైజింగ్లీ మా మిగతా థియేటర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీ గ్లాడ్. యా. ఓకే. ఆల్సో ఒక సీక్వెన్స్ ఉంది, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లాంట్ థింగ్ అర్ నాట్. శర్వ ఒక షర్ట్ హ్యాంగ్ చేస్తారు, ఆ హ్యాంగర్ మొత్తం ఊడిపోద్ది. వాజ్ ఇట్ అ ప్లాంట్ థింగ్ ఆర్ నో? నో ప్లాన్. అది బాగా న్యాచురల్ గా వచ్చింది. న్యాచురల్ వచ్చింది. అభిలాష్, అంటే మా నాన్న సూపర్ హీరో తీశారు, ఇందులో కూడా ఫాదర్ సన్ రిలేషన్షిప్, రోజుల్లో కూడా ఫాదర్ గురించి బాగా ఎలివేట్ చేశారు. ఈ ఫాదర్ సినిమాలే తీయాలని ఉన్న స్పెసిఫిక్ గా, అంటే ఎక్కువ కనెక్టెడ్? ఎస్ ఎస్ అండి, అంటే ఐ థాట్ ఆఫ్ డెడికేటింగ్ టు మై ఫాదర్ వన్ ఫిలిం. సో దిస్ ఇస్ మై డెడికేషన్. నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ లో ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ ద జానర్. బట్ ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. ఫాదర్ ఒక ఫ్యామిలీ కదండి, ఇట్స్ లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ కాబట్టి అది ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ నెక్స్ట్ సినిమాకి ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ దిస్ జానర్. ఇంకొకటి, ఇట్స్ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ కదా, ఇలాంటి ఒక సినిమా చాలా రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి, చాలా ఎక్స్పెన్సివ్ సినిమా అవుతుందని ముందే తెలిసిన అప్పుడు మీ ఆలోచనలు, అంటే ఇంకా పెద్ద హీరోకి వెళ్ళాలి లేకపోతే ఇంకెవరైనా కమర్షియల్ గా బిగ్ హీరోని ట్రై చేయాలని కానీ ఏమైనా అనిపించిందా? లేదా పర్టికులర్ శర్వాకి ఈ సబ్జెక్ట్ ని ఎందుకు తీసుకెళ్ళారు? నాకు శర్వానే పెద్ద హీరో అండి ఈ సబ్జెక్ట్ కి. సో ఇది శర్వా ఈజ్ మై స్టార్ ఫర్ మీ, అందుకే ఛాంప్ ప్రైజ్ అరేవడం నేర్పించాను. సో దట్ ఈస్ మై ఛాంప్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ శర్వానంద్ సార్. యా. అంటే ఫస్ట్ మీ థాట్ శర్వాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అదే దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ కదా. అంటే జనరల్ గా శర్వా కొత్త డైరెక్టర్లు చెప్పే సినిమాలు, కొత్త సినిమాలు చేయాలని చూస్తుంటాడు, చేస్తున్నాడు. అతను చేసే సినిమాలన్నీ కూడా ఇప్పుడు వరకు మంచి సినిమాలు, అంటే కొత్త సినిమాలు, గొప్ప సినిమాలు అని. సో ఆ ఉద్దేశంతో వెళ్ళారా, లేదా ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు శర్వాకి ఇది సూట్ అవుతుందని మీరు ఏం ఫిక్స్ అయ్యారు? ఎందుకు? ఆ లాస్ట్ సీన్ పర్ఫార్మెన్స్ మీరు చూసారు కదా, దానికోసం వెళ్ళాను శర్వా సార్ దగ్గర. శర్వ గారు, నిన్న సినిమా చూడడం జరిగింది. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్లీ షార్ట్ ఏదైతే ఉందో లాంగ్ జంప్, అది మాత్రం అల్టిమేట్ ఉంది. అయితే ఈ సినిమా కోసం మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు? అండ్ ఈవెన్ దో అభి గారు ఒక పాయింట్ లో వద్దు ఇంత సరిపోతుంది, దీనికన్నా తక్కువ అవ్వద్దన్నా కూడా మీరే లేదు ఐ విల్ ఇంకా తగ్గుతాను అని చెప్పి అనడం జరిగిందన్నారు. సో హౌ మచ్ టోటల్ గా ఇప్పుడు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఏంటి? ఓవరాల్ 2 years నుంచి చూసుకుంటే ఐ వాజ్ 92, ఇప్పుడు నేను 70, అంటే ఆల్మోస్ట్ 22 kilos తగ్గినట్టున్నా. సో బట్ అభి అప్పుడు ఆపుతామన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ మేబీ 75, 76 ఉన్నానేమో. బట్ ఆ ప్రాసెస్ లో బికాస్ వీఆర్ ఓకే, బట్ ఐ వాజ్ ఆ రన్నింగ్, ఆ ప్రాక్టీస్ అయితే ఆపకుండా చేశాను అంతే. You want to still continue a fitness? No, that's become my lifestyle right now. I mean, నేను రోజు యోగా వెళ్తా, మళ్ళీ వాకింగ్ లో ఇక మన మీడియా మిత్రులు ఆయన రోజు కనపడతారు. ఆయన రాజశేఖర్ గారు, జీవిత మ్యామ్ అయితే రోజు కనపడతారు. సో ఇప్పుడు నా కేవీఆర్ పార్క్ అంతా నాకు ఎలా అయిపోయిందంటే, వాచ్మెన్ కాడి నుంచి అందరు పొద్దున్న 5ంటికి వెళ్తా కదా,
ఫస్ట్ నన్ను చూడగానే నా కార్డు గిన్ను కూడా చూడరు ఇంకా, బికాజ్ నా ఇయర్లీ పాస్ తీసేసుకున్నా. సో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కేబిఆర్ పార్క్ లో. ఆల్ ది వెరీ బెస్ట్. రాజశేఖర్ సార్, Thank you. సార్ బైకర్ టైటిల్ కాబట్టి మ్యామ్ తో మీరు ఫస్ట్ టైం ఏ బైక్ మీద ట్రావెల్ చేశారు అన్నది చెప్తే. చాలా బైక్ లో ట్రావెల్ సార్ ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ అని అడిగాం సార్, అందుకే ఫస్ట్ ట్రావెల్ చేసిన బైక్ ఏది నాకు గుర్తులేదు. కానీ ఒక ఎపిసోడ్ మాత్రం అప్పట్లో హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్కి మా షూటింగ్ బాగా డిలే అయిపోయింది. ఫ్లైట్ టైం లేట్ అయిపోయి కార్లో వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బైక్లో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్న మా మేనేజర్ బైక్ని తీసుకుని నేను జీవిత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. చాలా స్పీడ్గా వెళ్ళి ఫ్లైట్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఆ టైంలో వెళ్ళి మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 టికెట్లు కనపడలేదు. మేము బైక్ తీసుకెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఆపి ఆయన వచ్చి ఏంటి ఇది అని డ్యూటీ ఆఫీసర్ అడిగితే ఆయన దగ్గరే కీ ఇచ్చి ఇది ఇచ్చేయండి మా ఫ్లైట్ టైం అయిపోయిందండి, మేము ఇద్దరు లోపల పరిగెత్తి వెళ్ళాం. సో అలాగే ఇంకో భీమవరం ఎక్కడో ట్రైన్కి వెళ్ళాలి, మేము కార్లో వెళ్తున్నాము, అన్ని ట్రాఫిక్ ఆగి ఉంది. అయ్యో ఇప్పుడు బైక్ ఉంటే బాగుంటుంది అని ఒక అబ్బాయి వచ్చి సార్ మీ పెద్ద ఫ్యాన్ అది థ్యాంక్ యూ రా, నువ్వు ఈ కార్లో రా, నాకు బైక్ ఇవ్వు, మేము ట్రైన్ పట్టుకోవాలి అని ఆ బైక్ తీసుకుని జీవితాన్ని తీసుకుని నేను ఆ ట్రైన్ పట్టేసుకుని వచ్చాను. ఆ కార్లో వచ్చి అబ్బాయి బైక్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇలా చాలా జరిగింది. కానీ దీంట్లో ఒక్కటి విషయం ఐ వాంట్ సే, కానీ నేను జీవిత మ్యామ్ గురించి కంపల్సరీ చెప్పాలి. ఐఎమ్ ఆల్వేస్ జెలస్. రాజశేఖర్ గారిని చూసి ఎప్పుడు కుళ్ళుకుంటుంటా. అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఎంత బాగా చూసుకుంటారంటే అసలు మీరు అక్కడ సెట్ లో చూడాలి, అసలు చిన్న బాబుని చూసుకున్నట్టు ఆయనకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి, షార్ట్ ముందు కూడా మానిటర్ ముందు కూడా కూర్చుని ఇది అది వాట్ ఎవర్ మొత్తం అంతా A to Z చూసుకుంటారు. అండ్ గుడ్ టు సీ అ కపుల్ లైక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అభిలాష్ గారు సార్, అభిలాష్ గారు లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే సినిమా మొత్తం బాగుంది. బట్ ఒక సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కులకర్ణి గారికి రాజశేఖర్ గారికి ఒక సీన్ ఉంటుంది, లైక్ రేసింగ్ ఫ్యూచర్ కాదు, నో మీడియా నో క్రౌడ్, క్రికెట్ లా కాదంటే రాజశేఖర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, 83 ముందు వరకు కూడా కపిల్ దేవ్ చుట్టూ క్రౌడ్ లేదని చెప్పేసి. అంటే అది చాలా బాగా రాసుకున్నారు. బట్ ముఖ్యంగా ఆ పర్టికులర్ గా ఆ డైలాగ్ కానీ ఆ సీన్ కానీ రైట్ ఆగి ఉన్న ఒక ఇన్స్పిరేషన్ కానీ, సో ఏంటి అంటే కొంచెం గట్స్ ఉంటుంది అంటే అదే కదా మన క్యారెక్టర్ కూడా. సో క్యారెక్టర్ క్లారిటీ ఉంది కాబట్టి, బికాస్ మీరు చూస్తే సినిమా దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్. మీకు రికగ్నిషన్ రావాలి స్పోర్ట్ కి అనేదే కదా క్యారెక్టర్, అది చాలా ఈజీగా వచ్చేసింది. శర్వా గారు, సో బేసిక్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆయనతోనే మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ టైటిల్ ఒక్కడదే కాదు అది చెప్పడం కూడా చాలా క్యూట్ అనిపించింది సినిమాలో. సో పర్టికులర్ గా ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన చూసే పెరిగాం కదా మాకోసం, అంటే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడు, ఓల్డ్ సేతు అలాంటి, ఐ మీన్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. ఐ మీన్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటిది అంటే కల్లో కూడా ఊహించుకుంటామా మనం, అంటే రాజశేఖర్ గారితో యాక్ట్ చేసి ఆయన అంటే అంటే ఆయన టైటిల్ గురించి ఆయనతో మాట్లాడతాం అనేది, దట్ యాక్చువల్లీ మీరు వెరీ గుడ్ క్వశ్చన్, బికాస్ దట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్. ఈ యాంగ్ టైటిల్ నీది ఒక్కటే కాదు నాది అని. సో అసలు అలాంటి స్టార్ తో మనం చేయగలుగుతామా, చేసామా అంటే డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. సో యా, ఇట్ హ్యాపెండ్. రాజశేఖర్ గారు, మేము మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు మేము మిమ్మల్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ లా చూసాం. అండ్ సోషల్ మీడియాలో బాగా ఈ గోలీల్ ఫ్యాక్టరీ సంథింగ్ అన్నారు కదా, కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత బైక్ ఫ్యాక్టరీగా మారుతుంది పక్క. అదే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి బైక్ ఫ్యాక్టరీలా మారుతుంది అనుకుంటున్నా, మీరేం దాని మీద ఒపీనియన్?
అయినా నా గోలీ ఫ్యాక్టరీని వదల. వన్ మోర్ క్వశ్చన్. సినిమా అంతా చూసినాక మేం బైక్ డ్రైవ్ చేసిన, బైక్ గుర్తొచ్చిన, మా ఓన్ బైక్ ని మేము డ్రైవ్ చేసిన, ఆ రేసింగ్ ట్రాక్, బైక్ చేసింగ్ సీన్సే గుర్తొస్తున్నాయి. అండ్ ఒక్క డౌట్ ఏంటంటే శర్వ గారు అమ్మ ఎవరు సినిమాలో అనేది చాలా హంట్ చేస్తుంది నాకు నిన్న నైట్ నుంచి. మీరేనా? అక్కడ ఉన్నారు కదా. సో అంటే ఒక ఫోటో అయినా చూపిస్తే బాగుందేమో అనిపించింది. అదొక్క డౌట్ ఉండిపోయింది. అది డైరెక్టర్ క్వశ్చన్ అది. సార్ 17 గురించి కూడా చెప్పాలి సార్ మీరు. 17 బైక్ నెంబర్ ఆ లక్కీ నంబర్ అంతే, నాకు నేను పెట్టుకున్నాను. అంటే కోహ్లీ లాగా తాలా ఫర్ ద రేస్. ఓకే. మాల్విక గారు, ఎస్, సో మీరు కూడా బైక్ రైడ్ చేశారు కదా సినిమాలో. చేశానండి. సో అప్పుడు ఎలా అనిపించింది మనకు? చాలా బాగా అనిపించింది. నేనే నేర్పించాను శర్వాకి ఎట్లా బైక్ రైడ్ చేసుకోవాలన్నది అంతా నేనే. నిజంగా రాదా? నిజంగా ఓకే. చాలా బాగా వచ్చింది. మొన్న ఒక పెద్ద హిట్ అయింది నారి నారి, అండ్ ఇప్పుడు సమ్మర్ కి దింపారు. పండగ ఒక సినిమా దింపుతున్నారు నెక్స్ట్, భోగి, రాఖీ పండగ, రాఖీకి వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బైకర్. ఇప్పుడు 4DX లో కూడా చూడాలని ఉంది, ఇంకోసారి వెళ్దాం. నాకే అసలు టైం కుదరట్లా ప్రమోషన్స్ అని చెప్పి, నాకే ఆయన చెప్పినట్టు ఒకసారి సరిపోట్లా నాకు వెళ్ళి ఎప్పుడెప్పుడు మళ్ళీ చూద్దామా, అండ్ భ్రమరాంబకి వెళ్ళి చూద్దామని. ఇంత పెద్ద క్లాస్ థియేటర్ కాకుండా మన మాస్ థియేటర్ లో చూద్దామని. అండ్ సినిమాలో మీరు ఒక సినిమాకి వెళ్తారు కదా, భాష ఫిలిం, అదే ఒక సినిమాకి వెళ్తారు. మామూలుగా మేము డాడీస్ దొరికిపోయినప్పుడు కొట్టి తీసుకొస్తుండే, కానీ మీ డాడీ చాలా కూల్ గా ఇది కాదు నీ లైఫ్ వేరే అని తీసుకొచ్చారు. సో ఆ టైంకి మీ లైఫ్ లో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి? మనకి మనం ఎక్కడ దొరకం కదా. దొంగతనం